జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫైబర్ నెట్ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారు అంటూ ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని కేంద్ర సర్వీసులకు వెళ్లకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండడం, అమరావతి దాటి వెళ్లకుండా ఆయనకి కొన్ని నోటీసులు ఇచ్చారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశంలో ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫైబర్ నెట్ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు అయితే ఆయన మీద వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం, ఈ ఫైబర్ నెట్లో మధుసూదన్ రెడ్డి గారు ఎంత అవకతవకలకు, ఎంత అవినీతికి పాల్పడ్డారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మధుసూదన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఆగస్టు 26, 2019లో యాక్చువల్గా రైల్వే శాఖలో ఆయన అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉండేవారట. వారిని డెప్యుటేషన్ మీద మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ ఆగస్టు 22కి ఆయనది అయిపోతుంది డెప్యుటేషన్ టైము. కాకపోతే ఏంటంటే ఆయన్ని రిలీవ్ చేయకుండా ఆయన్ని అట్టే పెట్టారనమాట. అంటే సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఆయన కదలడానికి వీల్లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఈ 2 నెలల్లో ఫైళ్ళ దహనాలు చూసాం మనం. తర్వాత హార్డ్ డిస్క్లు మాయం చేయడం చూసాం ఒక్కొక్క శాఖలో. నిన్న టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. ఇట్లా మీరు చూసుకుంటూ వస్తే మనం కరకట్ట మీద ఫైల్స్ దహనం చూసాం, మదనపల్లి ఫైల్స్ దహనం చూసాం. ఇట్లా మీరు తీసుకున్నారంటే ఇలా ఎక్కడికక్కడ మనకి ఫైల్స్ మాయమైపోతుంది. ఇక్కడ మీరు కనుక ఈ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేసి మధుసూదన్ రెడ్డి శాఖలో, ఈ ఫైబర్ నెట్ శాఖలో ఇంకొక చిత్రం ఏమిటంటే వీళ్ళు ఇంకా మాన్యువల్గా పద్దులు రాస్తున్నారు. మొత్తం ఈ ఆఫీస్ పక్కకు పెట్టేశారు 5 ఏళ్లలో. ఓ పక్క అంతా డిజిటల్ అయిపోతే ఎవరు మోదీ గారేమో అంతా డిజిటలైజేషను అని చెప్తే కాయగూరలు అమ్మేవాళ్ళు కూడా వాళ్ళు జీపే ఇవన్నీ వాడుతున్నారు కదండి. అంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేస్తున్నారు. కానీ వీళ్ళు ప్రత్యేకంగా అసలు ఈ ఆఫీస్ అనేది పక్కన పెట్టి చేత్తో పద్దులు రాయటం ఏంటండి? ఇంకా మీకు చెప్తే నమ్మలేని నిజాలు ఏంటంటే 1299 మంది ఈ శాఖలో ఉంటే, అంటే ఉద్యోగస్తులు, అందులో 2 ప్రభుత్వ ఉద్యోగస్తులు. మిగతా వాళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి చెప్పిన వాళ్ళు, అవినాష్ రెడ్డి చెప్పిన వాళ్ళు, వాళ్ళ భార్యలు చెప్పిన వాళ్ళు, అలాంటి వాళ్ళని చేర్చుకున్నారు ఉద్యోగంలోకి. అంతేకాకుండా ఈ మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతను వీళ్ళ తమ్ముడికి ముఖ్యమైన ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ అప్పచెప్పే శాఖ ఒకటి ఆయనకి ఇచ్చాడు. హెచ్ఆర్ కింద తన బావమర్దిని పెట్టుకున్నాడు. సో ఎక్కడికక్కడ మొత్తం అసలు యాక్చువల్గా 2019 వరకు వీళ్ళకి మంత్లీ అంటే ఏడాదికి వాళ్ళ శాలరీస్కి 7.8 కోట్లు అయ్యేదట. దాన్ని 48 కోట్లకు చేశారు వీళ్ళు. అంటే 5 ఏళ్లలో ఇంచుమించు 242 కోట్లు అండి. అంటే వాళ్ళు ఖర్చు పెట్టింది. అంటే ఇది అఫీషియల్గా వీఆర్ టాకింగ్. ఇది కాకుండా ఇప్పుడు పోనీ అందులో మీరు ఒక 2 కోట్లు ఈ 2 ఎంప్లాయీస్కి గవర్నమెంట్ తరఫున చూసుకున్నా, మిగతా 240 కోట్లు ఇంతమంది ఎంప్లాయీస్కి ఇచ్చాడు ఆయన. ఇందులో ఎంత ఆయన క్విట్ ప్రోకో చేశాడు? ఎందుకంటే ఈయన చేసిందే అవినీతి కదా. ఈ అవినీతిలో కూడా క్విట్ ప్రోకో చేశాడు ఈయన చేసిన అవకతవకలు అన్నీ ఇన్నికో. ఇప్పుడు వీళ్ళు ఫైల్స్ కూడా ఇప్పుడు మాయం చేసేసారు. అసలు మీరు ఈ శాఖలోకి వెళ్తే మీరు ఆశ్చర్యపోయే అన్ని నిజాలు అందులోంచి బయటకు వస్తుంది. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క శాఖలో రెడ్లను చూసుకుని అంటే ప్రత్యేకంగా తెచ్చిపెట్టుకున్నాడు. ఏ శాఖ తీసుకున్నా మీరు కావాలంటే గమనించండి. అట్లా వాసుదేవరెడ్డి కావచ్చు. వాసుదేవరెడ్డి ఇప్పుడు యలహంకలో తేలాడు మనకి, అక్కడ హోటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ మధుసూదన్ రెడ్డి కొంచెం తప్పించుకున్నాడు అనుకోండి, నేను కూడా బెంగళూరు పారిపోతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ శాఖలో అవినీతులు జరిగాయో, ఏ శాఖల్లో ఎవరిని సస్పెండ్ చేసినా లేదు వాళ్ళ మీద కేసులున్నా వాళ్ళందరినీ తీసుకెళ్లి బెంగళూరులో తన చుట్టూ పెట్టుకుంటున్నాడు. ఎందుకని? ఇవాళ మన యలహంక ప్యాలెస్కి వెళ్తే పోలీసులు కనుక మొత్తం ఫైల్స్ అన్నీ అక్కడ దొరుకుతాయేమో. అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి శాఖలో అవినీతి జరగడం ఏంటి? ఆ శాఖలకి ఎండీలుగా, చైర్మన్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు పత్తా లేకుండా పోవడం ఏంటి? అంటే బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి గారు, ఆయన ఆ శాఖలో భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఇంట్లో కొన్ని సోదాలు జరగడం, ఆ సోదాల్లో కొన్ని ఫైల్స్ లభ్యం అవడం, ఆ తర్వాత ఆయన ఆచూకీ కనబడకుండా పోవడం, తరువాత మైనింగ్ శాఖ
ఆ శాఖలో వెంకటరెడ్డి గారు ఎండీగా ఉండి ఆయన భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారని, ఇప్పుడు ఆయన ఆచూకీ దొరకపోవడం, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మధుసూదన్ రెడ్డి గారు ఫైబర్ నెట్ ఎండీగా ఉండి ఆయన ఆ శాఖలో భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారని, ఇప్పుడు ఆయన అసలు కేంద్ర సర్వీసులకు వెళ్ళనీయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని శాఖల్లో ఎండీలుగా చైర్మన్లుగా పనిచేసిన వారు ఎందుకు ఒక్కొక్కరుగా ఇలా వాళ్ళు చేసినటువంటి అవినీతి అవకతవకలు బయటపడుతూ ఉన్నాయి, వారు ఎందుకు బలవుతూ ఉన్నారు అంటే ఏం చెప్తారు మీరు? బలవడం ఏం లేదండి, వాళ్ళు ఇష్టపడే చేశారని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇష్టం లేకపోతే ఇప్పుడు మీరు ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారండి, 5 సంవత్సరాలు ఏకబిగిన చేయరు కదా ఏ తప్పైనా కూడా. అంటే అందుకే రెడ్లను తెచ్చిపెట్టుకున్నాడు అంటున్నాం మనం. అది కూడా ఏంటి, ఇప్పుడు నిజంగా వాళ్ళు అక్కడ ఆ పోస్ట్కి తగిన వాళ్ళు కాకపోయినా, అంటే వాళ్ళకి అంత సీనియారిటీ లేకపోయినా, లేకపోతే వాళ్ళు ఆ శాఖకి పనికిరారు అనుకున్నారు, అలాంటి వాళ్ళని కూడా తెచ్చాడు కదా. ధర్మారెడ్డిని ఎక్కడ పెట్టాడు అంటే మీరు చూసుకోండి, మొత్తం మనం తీసుకున్నామంటే సీనియారిటీ లేవు వాళ్ళకి, వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కాదు, అవన్నీ చూసుకుని వాళ్ళు తెచ్చుకున్నాడు కదా ఆయన. అంటే నాకు వీళ్ళు పనికొస్తారు, నా మాట వింటారు అనుకున్న వాళ్ళని తెచ్చుకున్నాడు కదా. అట్లా మధుసూదన్ రెడ్డిని తెచ్చుకున్నాడు. వీళ్ళు కూడా ఆయన చెప్పినట్టుగా విన్నారు, స్వామి భక్తి చూపించుకున్నారు. ఈరోజు మీరు చూస్తే మరి వాసుదేవరెడ్డి ఎక్కడ దొరికాడండి? యలహంక ప్యాలెస్ దగ్గరలో ఉండే హోటల్లో ఉంటున్నాడని మరి వాళ్ళే సమాచారం ఇచ్చారుగా. అంటే ఆయన అంటే గిట్టని వాళ్ళు లేదు అంటే వైసీపీ వాళ్ళే ఇచ్చారని మనకు తెలుస్తుంది సమాచారం. అంటే ఇప్పుడు వైసీపీలో కూడా తిరుగుబాటు వచ్చిందా? అంటే ఇంత అవకతవకలు చూసి, ఇంత అవినీతి చూసి వాళ్ళు కూడా కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారా జగన్మోహన్ రెడ్డిని? లేకపోతే వాసుదేవరెడ్డి గురించి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తారు, పలానా చోట ఉన్నాడండి అని? జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తుంటేనే కదా పోలీసులు పట్టుకుని విచారించారు. కాబట్టి మీరు చెప్పినట్టుగా అందరూ మాయమైపోతున్నారు. ఇంకా మధుసూదన్ రెడ్డి ఇప్పుడు మాయం అవ్వకుండా వీళ్ళు ఈ పని చేశారు, ఎవరు? ప్రభుత్వం. కాకపోతే ఏంటంటే ఇది సరిపోదండి. ఇప్పుడు ఫైల్స్ మాయమైపోతున్నాయి అంటే వీళ్ళు 2 నెలలు అయింది, ఇప్పటికే లేట్ కదా. ఫైల్స్ తగలబడిపోయే వరకు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇలా ఇంతమంది అధికారులు అవినీతిలో ఉన్నారు, ఇన్ని శాఖల్లో అవినీతి జరిగింది జగన్మోహన్ రెడ్డి పాలనలో అంటే జగన్మోహన్ రెడ్డి హస్తంతో పాటుగా ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల హస్తం, అలాగే ఆ శాఖల్లో చైర్మన్గా ఉన్న వారి హస్తం కూడా ఉంటేనే ఇంత భారీ ఎత్తున అవినీతి జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకోవచ్చా? అంటే మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అయ్యారా లేదా మనకు తెలియదు. ఇప్పుడు మంత్రులతో సంబంధం లేకుండా, ఇప్పుడు మంత్రులకే వాళ్ళ శాఖలు ఏంటో తెలియదు అని గతంలో చెప్పుకున్నాం మనం. చాలామంది మంత్రులకి శాఖలు తెలియదు, చాలామంది మంత్రులు నియోజకవర్గంలో ఎవరున్నారో తెలియదు. అంటే వాళ్ళు అంటే ఆ శాఖల్లో ఉన్న ఎండీలే ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఉంటే ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వారు అలాగే ముఖ్యమంత్రి ఎంత భారీగా అవినీతికి పాల్పడి ఉంటారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అంటే మంత్రులకు తెలియకుండా కూడా రాజముద్రలు పడిపోయాయా? అంటే ఎండీలే ఈ పనులన్నీ చేసేసారా, లేదా కన్సర్న్ చైర్మన్సే చేసేసారా అనేది కూడా మనం ఆలోచించాలి. మనకు తెలియదు, అవి కూడా బయటికి రావాలి. అంటే అందరు మంత్రులు ఇన్వాల్వ్ అయ్యారా, కొద్దిమంది మంత్రులే ఇన్వాల్వ్ అయ్యారా ఇటువంటి స్కామ్స్లోని? ఎందుకంటే మీరు కనుక గమనించారంటే ఈ రెడ్డి అనే పేరుతో ఉన్న మంత్రులందరూ కూడా స్కాముల్లో ఉన్నారు. నాన్ రెడ్డీస్ ఎవరు స్కామ్స్లో మనకి ఇంతవరకు పేర్లు రాలేదు, మీరు గమనించండి కావాలంటే. అంటే వాళ్ళు చేశారు తప్పులు, కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పరిధిలో ఏవో చిన్న చిన్న భూ ఆక్రమణలో లేకపోతే అలాంటి విషయాలు తప్ప ఇలాంటి వాటిలలో పేర్లు రాలేదు మీరు గమనిస్తే. కాబట్టి ఇందులో అసలు నిజంగా ఈ మంత్రులందరూ ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే మంత్రుల ప్రమేయం లేకుండా జగన్మోహన్ రెడ్డి అధికారులతో చేయించుకున్నాడా, అందుకోసమే అధికారులు తెచ్చిపెట్టుకున్నాడా అనే అంశం కూడా ఆలోచించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.